తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి ఏ విధంగా అయితే ఎదురు చూశాడో, అదే విధంగా దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, యవనస్తులు, అయ్యో ఎన్నిసార్లు క్షమాపణ అడిగానే, ఎన్నిసార్లు తప్పు చేశానే, ఎన్నిసార్లు పాపం చేశానే, ఎన్నిసార్లు పడిపోతూనే ఉన్నానే, మరి లేస్తూ ఉన్నాను, పడిపోతున్నాను, లేస్తున్నాను, పడిపోతున్నాను, లేస్తున్నాను, ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళడానికి నాకు ముఖం లేదని నువ్వు అనుకుంటుంటావు. బట్ డూ యు నో సంథింగ్? మీకు ఒక శుభవార్త తెలుసా? నీవు పడిపోయిన మరుక్షణమే ఆయన నీ దగ్గర నిలబడి మరీ నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Behold, he is standing near your heart. నీ హృదయం అనే తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, నీవు తప్పు చేసిన మరుక్షణమే నీ పాపమును బట్టి, నీ దోషమును బట్టి వాడు నా బిడ్డ అవడానికి పాత్రుడు కాదు అని దేవుడు అనట్లేదు. దేవుడు అంటున్న విషయం ఏంటో తెలుసా? ఇట్స్ ఓకే, బట్ స్టిల్ ఐ లవ్ యూ. ఇట్స్ ఓకే, బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ.